హలో బడి, ఎలా ఉన్నారు అందరూ? పిచ్చి దానిలాగా పిచ్చి పిచ్చిగా అయిపోయా. బైక్ మీద వస్తా కదా గాలికి. ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం 5-10 minutes జడేసుకున్నా. అదర్వైజ్ టైం లేకపోతే ముడి పట్టుకొని వచ్చేస్తా. సమ్మర్ హెయిర్ స్టైల్ అనమాట. అండ్ అది కూడా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. గాలికి అంతా ముడి పెట్టేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సమ్మర్ కాబట్టి స్వెట్ అది వచ్చినప్పుడు చిరాకు పుట్టకుండా మెడ మీద కొంచెం బాగా అనిపిస్తుంది. సో అదనమాట. తొందర తాగేసి వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఇంకా వర్క్ స్టార్ట్ చేసి 5:30 వరకు కూర్చొని వెళ్ళాలన్నమాట. కూర్చొని అంటే వర్క్ చేసి వెళ్ళాలి, వర్క్ చేయకుండా ఎట్లా వెళ్తాం కానీ. సో ఇది ఈరోజు రాగి జావ తెచ్చుకున్నాను అనమాట. ఈ మధ్య ఎక్కువ రాగి జావనే తాగుతున్నాము మేము ఇంట్లో. మామూలుగా జనరల్గా సమ్మర్ వస్తే ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట రాగి జావ చేయడము. మా హస్బెండ్ ఇంతకుముందు బ్రేక్ఫాస్ట్ చేసేవాడు ఒక సంవత్సరం క్రితం, అట్లా 1.5 years తర్వాత నుంచి బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అసలు. కానీ సమ్మర్లో మాత్రం ఏదో ఒక తాగాలి కదా, నీరసం వచ్చేస్తుందని ఇంకా నేను ఖచ్చితంగా రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తాను, కొంచెం చలువ కోసం. సో అదనమాట ఈరోజు. నేను కర్రీ చేసిన మార్నింగ్ లేకపోతే ఏదన్నా ప్రిపేర్ చేస్తే నేను అదేం టేస్ట్ చేయను అనమాట. అది సాల్ట్ తక్కువ ఇద్దా ఉంటుంది అనమాట. ఆయన అసలు సాల్ట్ కూడా వేసుకోడు. ఇంకా అట్లనే నేను అసలు ఎలా ఉన్నది అలానే తింటాడు. అదే నా బాధ. నేనేమో మార్నింగ్ ఫుడ్ టేస్ట్ చేయను. ఇదేమో సాల్ట్ అవి తక్కువ అయితే సాల్ట్ తక్కువ అయిందని మెసేజ్ చేసి చెప్తాను, ఆర్ కాల్ చేసి చెప్తాను, కొంచెం సాల్ట్ పైన ఇట్లా వేసుకొని తిను అని కర్రీలో కలుపుకొని. ఇంకా రాగి జావలో అయితే స్పూన్తో వేసుకొని కలుపుకోవచ్చు కదా, సాల్ట్ తక్కువైంది అంటున్నాడు. ఇంకా మార్నింగ్ కష్టం. నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను అనమాట. సో నేను మార్నింగ్ తాగలేను. ట్యాబ్లెట్ వేసుకున్నాక 1.5 hour తర్వాత తాగుతా. సో ఇదన్నమాట ఈరోజు సంగతి. లంచ్ బ్రేక్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో బడి, డే 157. లంచ్ బాక్స్ చూసేద్దామా. అయితే ఏంద్రో ఏదో షేక్ అవుతుందో, నేనే షేక్ చేసాలే. అయితే మునక్కాయ మామిడికాయ పప్పు ఎక్సలెంట్ ఉంది. సేమ్ ఇంట్లో ఊర్లో పప్పు చేస్తారు తెలుసా పెద్దోళ్ళు, అలా ఉందన్నమాట. ఇదేమో మన స్వప్న తీసుకొచ్చిన చింతకాయ పచ్చడి. సో ఇదన్నమాట ఈరోజు. తనుష హాస్టల్కి వెళ్ళిపోయింది, రేపటి నుంచి కర్రీస్ తెస్తుంది. ఇదన్నమాట లంచ్.